హలో ఎవ్రీవన్. సో ఈ జంగల్కి ఎక్కడ వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? సో ఈరోజు వచ్చేసి నాగుల చవితి. సో మేము మార్నింగ్ లేచి స్నానం చేసి అందరూ కలిసి పుట్టలో పాలు పోయడానికి వెళ్ళాము. సో అలా మియాపూర్ అలా మెయిన్ రోడ్ వెళ్తుంటే ఒక పక్క రోడ్లో మొత్తం అందరూ పూజ చేస్తున్నారు కనపడింది. సో సరే అని మేము అక్కడికి వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే టెంపుల్ వెళ్దాం అనుకున్నాము, వేరే ఒక టెంపుల్ ఉంటే, కానీ ఇక్కడ అందరూ చేస్తున్నారు కదా, రియల్ పుట్టలు ఉన్నాయి అని వచ్చాము. వస్తే చాలామంది పూజ చేస్తున్నాం. సో పుట్టకి వచ్చి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అన్నీ ఇచ్చి పూజ చేయించుకున్నాము. తర్వాత పాలు పోస్తాము. దాని తర్వాత మనం బియ్యం పిండి రైస్ ఫ్లోర్ పోస్తాము. ఇంకా దాని తర్వాత ప్రసాదంకి యాక్చువల్లీ చన్నపిడి పెడతారు, నువ్వుల లడ్డు మెయిన్, నువ్వుల లడ్డు పెడతాము. మూంగ్ రాత్రి నానబెట్టి వస్తే మార్నింగ్ నానబెట్టిన మూంగ్ అవి కూడా పూజ చేస్తాము. ఇంకా దీపాలు అన్నీ ఇచ్చి పూజ చేస్తాము. సో అందరి చేతిలో పాలు పోసి ప్రసాదం అన్నీ పెట్టి పూజ చేస్తాము. సో మనం తేజస్వి కూడా తీసుకొచ్చాము, అందరూ పూజ చేయించుకున్నాము. సో ఈ పూజ వచ్చేసి ఏంటి అంటే, ఇవి నాగేంద్రుడు కదా. సో ఎవరికి పెళ్ళి జరగకపోతే, ఇంకా రిలేషన్షిప్ కూడా బాగుండాలి అంటే, పిల్లలు అలా కావాలంటే, సో అలా అందరూ నాగేంద్రుడికి నమ్ముతారు బాగా. సో బాగా పూజ చేస్తారు. వచ్చి పూజ చేస్తే మంచిది అంట. అన్నీ బాగా జరుగుతాయి, పిల్లలు పుడుతుంది ఇవన్నీ అంటారు అని సౌత్లో చాలా బిలీవ్ చేస్తారు దాన్ని. సో ఇక్కడ పూజకి మాత్రం ఆవు పాలు పోస్తాము. సో ఇవి పిల్లల ఆరోగ్యం కూడా మంచిది అంట. ఏదైనా సర్పదోష, ఏదైనా అలా దోశలు ఉంటాయి కదా, అవే కూడా ఉంటే ఏమైనా ఈ నాగుల చవితి రోజు పూజ చేస్తే ఆ దోశ అన్నీ ఖండన అవుతాయి, అంటే ఇవన్నీ పోతాయి అని అందరూ బాగా నమ్ముతారు. సౌత్లో అయితే చాలా ఎక్కువ పూజ చేస్తారు. కొంతమంది నేను చూసాను గుడ్డులు కూడా పూజ చేస్తారు. సో మనం ఇక్కడ వచ్చేసి అన్నీ పూజ చేసి తర్వాత కొంతమంది ఇవి పటాకాలు కూడా పేలుస్తున్నారు. మనం మాత్రం తీసుకురాలేదు, అన్నీ పేల్చి చూసి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్కి పుట్టలో ఉన్న మట్టి తీసుకొచ్చి చెవులో పెట్టాలి అని అత్తయ్య అన్నారు. సో మేము అందరూ పెట్టాము. సో ఇవి ఏంటంటే చెవు ఏమైనా డిజీజ్ ఉంటాయి, లైక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఈ సాయిల్ పెట్టిన వల్ల ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయి అంట. ఇంకా సైంటిఫికల్ కూడా దీనికి రీజన్ ఉంది అంట. లైక్ ఆ చీమలు చేస్తారు కదా, దానిలో కొంచెం న్యూట్రియంట్స్ ఉంటాయి, ఆ మట్టిలో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.